ఇష్టమైతే దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. నా దగ్గర కొంతమంది వాక్యాన్ని తీసుకొని వారు అభ్యాసం చేస్తున్న తీరు చూస్తున్నప్పుడు చాలా సంతోషం అని అనిపిస్తూ ఉంటుంది. గతించిన మంగళవారం మేము ఒక గృహ కూడిక కలిగి ఉన్నాం. ఆ గృహ కూడిక ఎందుకు పెట్టుకున్నారో తెలీదు. ఆ ముందు ఆదివారం అనౌన్స్ చేయమంటేను నేను చర్చిలో ఈ బుధవారం పలానా వారి గృహంలో మనం గృహ కూడిక కలిగి ఉంటామని చెప్పారు. చెప్తే ఈలోగా అక్కడ స్థానికంగా మరి సాకారిగా ఉన్న దేవుడు దాసుడు వచ్చి, అన్న లాస్ట్ సండే మీరు ప్రతి విషయమంతను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మీరు చెప్పారట. ఆయన లేడు ఆదివారం, మీరు దగ్గర పంపించాను. అందుకని అన్నాడు, లాస్ట్ వీక్ మీరు ప్రతి విషయమంతను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మీరు సందేశంలో చెప్పారట. మరి మన వాళ్ళందరూ మేలుడు జరుగుతుంటేనే కృతజ్ఞత కోటాలు పెట్టుకుంటున్నారు. మరి కష్టాలు వచ్చినప్పుడు కృతజ్ఞత కోటం పెట్టరా అని మీరు అన్నారట. ఈ కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. అనారోగ్యం, ఆర్థిక పరమైన ఇబ్బందులు, వారికి పిల్లలు లేరు. ఎక్కడో ఢిల్లీ నుంచి వారు మా ప్రాంతాలకు వచ్చారు. పరిస్థితులు వారి చుట్టూ కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. అందుకే కృతజ్ఞత కూటం పెట్టుకోవాలనుకున్నారట అని చెప్పారు. ఆ కారణం చేత మంగళవారం నేను వాస్తవానికి నెల్లూరు ప్రాంతానికి వెళ్ళాలి. 10 గంటలకు ఉండిపోయాను ఆ రోజు సాయంత్రం. తర్వాత రోజు ఏ ఇబ్బందులు పడైనా వెళతాను, కానీ కష్టాలలో వారు పెట్టుకున్న కృతజ్ఞత కూడిక దాంట్లో ఉండాలి అనిపించింది. సరే, వాక్య సందేశానికి ముందు ఏదైనా ఒక విషయం పంచుకోమని వారికి అవకాశం ఇస్తే, మరి దేవుని వాక్యం అలాగ వినడమే వస్తుంది, కానీ అభ్యాసం చేయటం రావడం లేదు కదా. వాక్యాన్ని అభ్యాసం చేయాలని మేము తీర్మానించుకొని, కష్టాలు అధికంగానే ఉన్నాయి, మేము అందుకే కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాము అన్నారు. మీరంతా ఎక్కడ ఉన్నారా? మేములు చేస్తే కృతజ్ఞత కోటాలు పెట్టాలి, కానీ మరి కష్టాలు వస్తే కృతజ్ఞత కోటాలు పెట్టాలి అని చెప్పిన వాక్యానికి స్పందించారు వాళ్ళు. అలాంటి వాళ్ళు విన్న వాక్యం వారు అవలంబించడానికి కోరుకున్నప్పుడు చాలా ప్రోత్సాహకరం అనిపిస్తుంది సేవకులకు. ఈ రోజున క్రైస్తవులు బాగా వినటమట్టుకే బాగా వింటున్నారు, కానీ విన్న వాక్యాన్ని వారు అభ్యాసం చేయటం అది కష్టంగానే ఉంటుంది, కానీ చేస్తే గొప్ప దీవెన వస్తుంది. మరి దర్శన్ గారు మీతో చెప్పారో లేదో, మరి అన్నయ్య ప్రకాష్ గారికి మాకు చాలా సుపరిచితుడైన మా చర్చిలో ఒక అబ్బాయి ఉంటాడు. అబ్బాయికి విజయనగరం జిల్లా ప్రాంతం నుంచి మా దగ్గరకు వచ్చి ప్రభువుని అంగీకరించి మరి భక్తిలో సాగుతూ ఒకసారి అన్నాడు, అన్న నేను పెళ్లి చేసుకోకుండా సేవకుడుగా ఉండిపోవాలని ఉంది అన్నాడు. మరి ఏం సేవ చేస్తావు అని అంటే, సువార్తికునిగా అన్ని చోట్ల తిరిగి సువార్త చెప్తాను, అలాగే నేను సంఘములో కాపరిగా కూడా ఉంటాను అన్నాడు. మరి సంఘములో కాపరిగా ఉంటాను అన్నప్పుడు వివాహం లేకుండా కాపరిగా ఉండడం అంత మంచి ఆలోచన కాదు తమ్ముడు. మరి వివాహం చేసుకోకూడదు అని నువ్వు అనుకున్నప్పుడు దానికి కారణాలు ఏంటి, వివాహము దాని ఆవశ్యకత ఏంటి అని నేను 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం ఆధారంగా చేసుకుని కూర్చోబెట్టి చెప్పాను. చెప్పిన తర్వాత అవన్నీ ప్రార్థన చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుని ఒక సంఘానికి కాపరగా వెళ్తానని తీర్మానించాను. తీర్మానించిన కొద్ది రోజులకే మా చర్చలో పుస్తకం తర్వాత పుస్తకం, అధ్యాయం తర్వాత అధ్యాయం, పారాగ్రాఫ్ తర్వాత పారాగ్రాఫ్ అట్లా ఈ వాక్యం చెప్పుకుంటాం. అప్పటికి మాకు జరుగుతున్నది రూతు గ్రంథం కనుక రూతు గ్రంథం మాట్లాడుతూ నేనేమన్నానంటే, మన సంఘాలలో అందరూ యోసేపులే మగపిల్లలు, కానీ మన సంఘాలలో బోయేజులు పుట్టడం లేదు అన్నారు.
మీకు అర్థమైందో లేదో? యోసేపుకి బోయేజుకు వ్యత్యాసం ఏంటి అంటే, యోసేపు ఆమె కన్యక కాదు అని తెలిస్తే వదిలేస్తాడట. కానీ బోయేజు ఒక చెడిపోయిన ఆడపిల్లకు జీవితాన్ని ఇస్తాడట. అది వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం. అది నా ప్రసంగంలో చెప్పిన తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళి భోజనానికి సిద్ధపడుతుంటే లోపలికి వచ్చాడు. అన్న, ప్రభు నాతో మాట్లాడుతున్నారు, విన్న వాక్యాన్ని నేను అవలంబించాలి కదా, కాబట్టి నేను ఒక భోజనం అవుదాం అనుకుంటున్నాను అన్నాడు. ఒరే, నా పక్క కూర్చేలా ఉన్నావు నువ్వు? అసలు వాళ్ళ ఇంట్లో ఎవరు యేసు ప్రభు నమ్ముకోలేదు, వీడు ఒక్కడే నమ్ముకున్నాడు. మరి ఈడేమో భోజనం అవుతానంటే అర్థం ఏంటి? ఓ చెడిపోయిన ఆడపిల్లను పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడు అన్నమాట. అదేంటి తమ్ముడు ఈ తీర్మానం అంటే? ఇప్పుడే కదన్నా మీరు వాక్యం చెప్పారు, మన సంఘంలో అందరూ యోసేపులైనా భోజనం పుట్టరాని మీరు అన్నారు కదా, కాబట్టి నేను భోజనం అవుతాను అన్నాడు. బాబు, నువ్వు కొంచెం ఉద్రేక పడుతున్నట్టున్నావు అన్నాను. లేదన్నా, దేవుడే నాతో మాట్లాడాడు అని నేను అనుకుంటున్నాను. అది కార్యరూపం దాల్చకపోతే మీరు ఉద్రేకం అని అనుకోండి, అది కార్యరూపం దాలిస్తే దేవుడు తన చిత్తం నెరవేర్చాడని మీరు అనుకుందరు. కానీ నేను మా ఇంటికి వెళ్తాను, నాకు 3 నెలల టైం ఇవ్వండి, మా ఇంటి వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు. ఈలోగా మీ డ్యూటీ ఏంటనంటే, భర్తను కోల్పోయిన, లేక మోసగించబడిన, లేక చెడిపోయిన ఒక ఆడపిల్లని వెతుక్కోండి, నేను పెళ్లి చేసుకోవడానికి వస్తాను అన్నాడు. వింటున్నారా లేదా? ఇప్పుడు నా డ్యూటీ ఏంటి? భర్తను కోల్పోయినో, లేక విడాకులు అయిపోయినో, లేకపోతే జీవితం పాటు చేస్తున్న ఒక ఆడపిల్లని వెతకాలి. సరే, ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు. సరే, నా డ్యూటీ నేను చేస్తున్నాను. నాకు ఒక అమ్మాయి కూడా కనబడింది. సరే, అబ్బాయిని మనసులో పెట్టుకొని నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ఈలోగా అబ్బాయి తాలూకా తండ్రి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బాబు, మా అబ్బాయి దేవుని వాక్యం ఏదో నెరవేర్చాలి అని అనుకుంటున్నాడట. మాకు ఆ వాక్యాలు ఏంటో నెరవేర్చడం ఏంటో మేము హిందువులం కదా, మాకు తెలియదు. కానీ దేవుడు వాడితో మాట్లాడిన మాట చెయ్యాలని అనుకోవడం అది మంచి పనే కదా బాబు. మరి ఎవరైనా ఆడపిల్ల దొరికిందా, మమ్మల్ని రమ్మంటారా అన్నాడు. వింటున్నారా లేదా మీరు? సరే, 2 ఎక్కువలు అన్నాను. వాళ్ళు కొంచెం పెద్ద కుటుంబమే. విజయనగరం జిల్లాలో ఇప్పుడు మాట్లాడిన పెద్ద ఆయన తాలూకా సహోదరుడు, ఆయన జిల్లా పరిషత్ చైర్మన్. తర్వాత కొద్ది గొప్ప వ్యవసాయాలు ఉన్నాయి. అటు రాజకీయ పరంగా, ఇటు ఆస్తి పరంగా స్థితిమంతులే. మొత్తానికి వాళ్ళు ఒకరోజు వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఈ అమ్మాయిని సిద్ధం చేసి, ఈ అమ్మాయిని కూడా మరి ఈ అమ్మాయి ఉందని చూడండి అని అంటే, ఇక చూడడం చేయడం ఏమి ఉండదండి, ఇక పెళ్లి కొరకు మాట్లాడడం అంటాడు ఆ పెద్ద ఆయన. ఇక విడ్డూరమైన విషయం చెప్పనా, మా దగ్గర నాకు దొరికిన ఈ అమ్మాయి బొగ్గు కంటే కొంచెం ఎక్కువ రంగే. వీడు కొంచెం చావంచాయిగా ఉంటాడు, కానీ ఈ పిల్ల ఏమో అసలు బొగ్గే నలుపు అనుకుంటే మరి కొంచెం నలుపుగా ఉంటాడు అన్నమాట. వీడు కొద్ది గొప్ప చదువుకున్నాడు, ఈ పిల్లకి అసలు చదువు సంధ్యలే లేవు. ఈ అబ్బాయి కొద్ది గొప్ప ఆస్తిపరుడు, పాపం ఈ పిల్లకేమీ లేని పిల్ల. మరి ఏమంటారు అంకులు, మరి ఈ పిల్ల పరిస్థితి ఇది అంటే, దానికే ఉంది సార్, ఇవన్నీ ఆలోచించకూడదు, వాడు దేవుని వాక్యం నెరవేర్చాలని అంటున్నాడు, చేద్దామంటాడు. ఎవరు? ఒక హైందవుడు. అంటే కొడుకు తండ్రిని ఎంత బాగా ప్రభావితం చేశాడో మీరు ఊహించవచ్చు. సరే, నేను అన్నాను, అంకుల్ చాలా మంచిది, మరి మీ అబ్బాయికి సమ్మతమే, మీకు సమ్మతమే, వీళ్ళకి సమ్మతమే, కానీ చిన్న చిక్కు ఉందండి అన్నాను. ఏమిటండి ఆ చిక్కు అన్నాడు. ఏమి లేదండి, ఈ పిల్ల మోసగించబడింది ఒక క్రైస్తవ వ్యతిరేక చేత. ఆ కారణం చేత ఒక ఆడపిల్ల కూడా పుట్టేసింది. మరి ఆడపిల్లని ఏం చేద్దామంటారు అన్నాను నేను. అప్పుడు ఈ అబ్బాయి తనకు నాన్న అంటాడండి, హిందువుడు, అదేంటి బాబు స్వామి గారు అలాగంటారు, ఆడపిల్లని అనాథం చేస్తామా? అలా చేయకూడదు. తల్లిని బిడ్డను వేరు చేస్తామా? వేరు చేయకూడదు. సరే, పుట్టడం ఎలా పుట్టిందో ఏమైందో మనకు ఆ కథలన్నీ అక్కర్లేదు, కానీ మరి ఆ పిల్లకు మా మనవరాలుగా మేము తీసుకుంటాం, మా ఇంటి పేరు ఆ పిల్లకి ఇవ్వండి అన్నాడు. క్రైస్తవుడు కాదు ఈ మాట్లాడినది. తర్వాత క్రైస్తవుడు అయ్యాడు. నేనే బాప్తిసం ఇచ్చాను, ఆయన చనిపోతే ఆ ముసలాయిని నేనే సమాధి చేశాను, కానీ అతను అన్నాడు, మా ఇంటి పేరు ఇవ్వండి అన్నాడు. మరి ఇంకా ఇంకేమంటుంది, మొత్తానికి అమ్మాయికి పెళ్లి చేశాము. మరి ఆ పిల్ల చదువుకోవాలి కాబట్టి కొంతకాలం మా ఇంట్లో ఉండి
ఆ పిల్లను చదివించడానికి మాకు ప్రభు సహాయం చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈ పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరు వీళ్ళ మధ్య పొరపచ్చాలు తెచ్చుకున్నారనో, లేక వీళ్ళ గతాలు ఎత్తుకొని మాట్లాడుకున్నారనో, లేక ఈ అబ్బాయి అమ్మాయిని దూషించాడనో, కించపరిచాడనో ఇప్పటికి ఒక్కసారి కూడా వినే పరిస్థితి రాలా. ఇప్పుడు పెళ్ళి అయిపోయి 19 సంవత్సరాలు అయిపోయింది. అన్న వింటున్నారా మీరంతా? ఇప్పుడు ఆ పెద్దమ్మాయికి అది వాళ్ళు ఇంటి పేరు ఇచ్చారుగా ఆ పిల్లకేమో హైదరాబాద్ ఉద్యోగం వస్తే ఈరోజు ఉదయం ఫోన్ చేసి, అన్నయ్య రేపు డ్యూటీలో ఆ పిల్లని జాయిన్ చేయాలంట, మరి పాపను తీసుకొని నేను హైదరాబాద్ వచ్చే పాపను జాయిన్ చేసి వెనక్కి వస్తాను, 2-3 రోజులు నుండి అన్ని పనులు చక్కబెట్టి వస్తానని ఆ కూతురు తీసుకొని ఇప్పుడు వచ్చాడు. ఆ పిల్ల కూడా ఈయన తండ్రిగా ఎంత గౌరవిస్తుందో, మరి అతను కూడా కూతురుగా ఎంత బాగా ప్రేమించి పెంచుకున్నాడు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే, వాక్యం నెరవేర్చడం అంటే ప్రార్థన చేయమన్నారు చేసాం, బైబిల్ చదవమన్నారు చదివాం, లేకపోతే ఏదో చేయమన్నారు చేసాం. ఇలాంటి చిన్న చిన్న పనులు వాక్యాన్ని విని బాగా నెరవేర్చే క్రైస్తవులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఇవి సవాలుతో కూడినవి, పోరాటంతో కూడినవి కదా. ఇలాంటివి కూడా దేవుని వాక్యంలోకి ముందుకు వస్తే నెరవేర్చేటువంటి ఏమండి పౌరుషం ఉంటుందా? ఈ వచనంలో ఉన్నాడు చూడండి, ఏమన్నాడు? పౌరుషం కలిగి ఉండండి అనే మాట, మగాళ్ళగా బతకండి అంటున్నాడు. అంటే దేవుని వాక్యం విన్న తర్వాత అంత ప్యాషనేట్ గా, రోషము కలిగి, పౌరుషంతో వాక్యం నెరవేర్చే స్థాయిలో మనం బ్రతకాలి. అది ప్రభు మన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. 2 ఉదాహరణలు ఇచ్చారు. వాక్యం వినటం గొప్ప కాదు, విన్న వాక్యాన్ని జీవితంలో సాధన చేయాలి. ఇప్పుడు ఈ రోజు ఇప్పటికే మీరు 2 వర్తమానాలు విన్నారు. ఒకటి విశ్వాసంలో నిలకడగా ఉండండి, మరి ఒకటి బలవంతులై ఉండండి. నేను డీటెయిల్ గా సందేశం అంతా చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మర్చిపోతారేమో అని చివరిలో ప్రార్థన చేసుకునే ముందు మరోసారి రివ్యూ చెప్పినట్టుగా మొత్తం అంతా చెప్పాను. ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా చెప్పాను. అమ్మ వింటున్నారా మీరంతా? కనుక ఈ విన్నదాన్ని మళ్ళీ మీరు ఆలోచించి చర్చించి ఇందులో ఏమి నేను విధేయత చూపాలి, ఎక్కడ నేను ఏమి నేర్చుకోవాలి అనేది మనం సాధన చేయగలిగితే వినండి, వాక్యం నెరవేర్చే వారిని చూసి దేవుడు సంబరపడతాడు, ఆయన దీవిస్తాడు, 10 మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనల్ని మలుస్తాడు. సరే, ఇక ప్రారంభ పలుకులు ఆపాలి నేను, ఎందుకంటే ఇది ఎక్కువైపోయింది. సరే, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చివరగా నేను మీకు చెప్పబోయే నా సందేశం ఏంటంటే, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చెయ్యండి. చెప్పండి చివరి మాట, ప్రేమతో చేయుడి. చెప్పండి మాట గట్టిగా చెప్పండి. విశ్వాసముతో నిలకడగా ఉండండి, బలవంతులై ఉండండి, ప్రేమతో చెయ్యండి. అది సరే. ప్రేమతో ఏది చేసినా, మీరు చేసే కార్యాలన్నీ ప్రేమతో చెయ్యండి అనే మాట ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం. మిత్రులారా వినండి, ప్రస్తుతం మనం జీవిస్తున్న లోకం ఇది నెమ్మది లేని లోకం. అన్రెస్ట్ ఏలుబడి చేస్తా ఉంది, నెమ్మది లేదు. ఎక్కడ చూసినా సమాజం చూడండి, నెమ్మది లేకుండానే ఉంది. పోనీ సంఘాలు చూడండి, సంఘాల్లో కూడా నెమ్మది లేకుండానే ఉంది. కుటుంబాలు చూడండి, కుటుంబాల్లో కూడా నెమ్మది లేకుండానే ఉంది. అసలు వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడండి, అందరి ముందుకు వచ్చినప్పుడు నవ్వుతూ నేను చాలా బాగున్నాను అన్నట్టుగా తమ తాము కనపరుచుకుంటారు. కానీ వీళ్ళ పైకి మంచు పర్వతాలే, కానీ లోపల అగ్ని పర్వతాలు ఉంటాయి వీళ్ళకు. పైకేంటి పర్లేదు చెప్పండి, పైకి ఎలా కనబడుతున్నారు? మంచు పర్వతాలు కనబడుతున్నారు. లోపల ఏముంటున్నాయి? అగ్ని పర్వతాలు ఉంటున్నాయి. ఇవి నిజమండి. మీరు అవునన్నా కాదన్నా మనం వ్యక్తులను, కుటుంబాలను, మన సంఘాలను, మన సమాజాలను చూసినప్పుడు అలాంటి పరిస్థితి ఏలుబడి చేస్తా ఉంది. ప్రియులారా, ఇంత గందరగోళానికి, ఇంత అల్లకొల్లోలం అయిపోవడానికి, అన్యపనులను అనుభవించడానికి ఇవాళ ప్రధాన కారణం ఏంటంటే, ఏమేమో కారణాలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టండి. కానీ ప్రధాన కారణం ఏంటంటే ప్రేమ లోపించడం. చెప్పడం, ఏం లోపించడం? సమాజం ఎందుకు అండర్స్ట్ అవుతుంది? ఒకరి మీద ఒకరి ప్రేమ లేదు. సంఘంలో ఎందుకు నెమ్మది లేదు? ఒకరి మీద ఒకరి ప్రేమ లేదు.
కుటుంబంలో ఎందుకు నెమ్మది లేదు? ప్రేమ నేర్పించింది ఇక్కడ. వ్యక్తిలో ఎందుకు సమాధానం నెమ్మది లేదు? వీడిలోనే ప్రేమ లోపించింది. ప్రియులారా, ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథం దీన్ని ఆధారంగా చేసుకుని యేసునందు విశ్వాసం వచ్చి భక్తి చేస్తున్న మనం ఆలకించండి. మన ప్రేమతో జీవించడానికి మనం పిలువబడ్డాం. ప్రేమతో జీవించడానికి మనం పిలువబడ్డాం. అపొస్తలుడైన పేతురు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనకు కొన్ని టైటిల్స్ ఇచ్చాడు. ఏమి టైటిల్స్ ఇచ్చాడు? వరుసగా చూపిస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మనకి ఇచ్చిన పేర్లు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2:9 ఇలా రాసి ఉంటుంది. మనం ఎవరి బట్ట ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, తర్వాత పరిశుద్ధ జనం, తర్వాత దేవుని సొత్తైన ప్రజలు. ఈ 4 టైటిల్స్ యేసు ప్రభువుని విశ్వసించిన కారణం చేత మనకు దొరికాయి. అమ్మ కనబడ్డాయా మీకు వాక్యంలో? ఏంటి ఈ 4 టైటిల్స్? మళ్ళీ జ్ఞాపకం చేస్తా. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అయ్యున్నారు. ఈ 4 బిరుదులు దేవుడు మనకి ఇచ్చాడు. ఏమండి, మనం దేవుని పిల్లలం అని అనబడ్డాం. అయితే మన మీద ఒక బాధ్యత ఉంది. ఏమిటా బాధ్యత అంటే, ఏమండి, మనల్ని పిలిచిన వారి గుణాతిశయాలు మన ప్రచురం చెయ్యాలి. ఏర్పరచబడిన వంశం అవ్వడం మన భాగ్యమే, పరిశుద్ధ జనం అవ్వడం మన భాగ్యమే, రాజులైన యాజక సమూహం అవ్వడం మన భాగ్యమే, తర్వాత దేవుని సొత్తుగా స్వాస్యంగా మనం మారడము మన భాగ్యమే. కానీ భాగ్యం వెనుక మనందరి మీద ఉన్న బాధ్యత ఏమిటి అంటే, దేవుని గుణాతిశయాలను లోకములకి మనం కనపరచాలంటే అది మన బాధ్యత. ఎలాగా దేవుని గుణాతిశయాల లోకానికి ప్రచారం చేస్తాము అని అంటే, దానికి ఒకే ఒక సాధనం ప్రేమను బహిర్గతం చేయటమే. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ లవ్. ప్రేమను మనం బహిర్గతం చేయగలిగితే ఎట్లా? మాటల్లో కాదు. ప్రేమ అనేది మాటల్లో మాత్రం కనపరిచేది కాదు, అది చేతల్లో చూపించేది. అందుకే యోహాను ఈ మాట రాశాడు. చదువుతాను చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నాను ఈ మంచి మాట. 18వ వచనం. మొదటి యోహాను పత్రిక 3:18 ఇలా రాసి ఉంది. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిత్తము. ఎట్లంట? నెక్టలు చెప్పండి ముందు. ప్రేమ ఉండకూడదట. మాటతోనూ నాలుగుతోనూ. అమ్మ 3వ అధ్యాయం చూడాలి. మీరు 2వ అధ్యాయం చూస్తున్నారు కొంతమంది. నేను 3వ అధ్యాయం 18వ వచనం అన్నా. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక. ఎట్లా ప్రేమను కనపరిచేది? క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితం. ప్రేమ అనేది క్రియారూపకంగా బయట కనపరిచేది తప్ప ఉత్తుత్తి మాటలతో ఇవ్వడి చెప్పేది కాదు. అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు మీ సంఘంలో లోపించింది ఏంటంటే ప్రేమే. అందుకనే బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో, ఇన్ని అధ్యాయాల్లో అపొస్తలుడైన పౌలు ఈ కొరింథీయులకు రాసిన పత్రికలోని ఒక 13వ అధ్యాయంలో ఆ ప్రేమ యొక్క విశిష్టత అంతా రాశాడు. 1 కొరింథీ 13వ అధ్యాయం చదవండి. చదివితే ప్రేమకు ఉండే లక్షణాలు ఏంటో అవన్నీ స్పష్టంగా ఇవ్వండి అని రాసేసాడు. నేను ఆ 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం కొన్నిసార్లు భార్య భర్తల మీటింగ్ లో కూర్చోబెట్టి, ఏమంటే భర్త ముందు భార్య, భార్య ముందు భర్త, మీరు నిలబడి మాటలు చదవండి. నీ భార్య ఆమెనంటే సంతోషం, నీ భర్త ఆమెనంటే సంతోషం అంటే, ఒకసారి భార్య భర్త నిలబడి భర్త చదువుతున్నాడు. వింటున్నారా లేదా మీరు? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చదవడం మొదలు పెట్టాడు. ప్రేమ అనే దగ్గర వచ్చినప్పుడు నీ పేరు పెట్టుకో బాబు, నీ పేరు పెట్టుకొని చదవంటే, అమ్మ వింటున్నారా? అతని పేరు గంగరాజు. సరే రాజుని అంటే సరిపోతుందని రాజుని చదవన్నాను. సరే మనోడు చదవడం మొదలు పెట్టాడు. 1 కొరింథీ 13వ అధ్యాయం ప్రేమ అనేది కనబడినప్పుడు నీ పేరు పెట్టుకొని చదవయ్యా అన్నారు. 4వ వచనం మొదలు పెట్టాడు. ఏమన్నాడు? రాజు దీర్ఘకాలం సహించును, రాజు దయ చూపించును, రాజు మత్సరపడడు, రాజు డంబముగా ప్రవర్తించడు. అంటే పక్కనుండి ఆపేయండి అంది.
ఆపేసేయండి మీరు చదవడం అంతే. ఎందుకంటే ఇవన్నీ నీ పేరు పెట్టుకొని ప్రేమకుండే లక్షణాలు అవి నీకున్నాయని చదువుతుంటే నన్ను ఏది ఎక్కిరించినట్టు ఆపేయండి అన్నమాట. అది అర్థమవుతుందా? కనుక 13వ అధ్యాయంలో ఉన్నది ఏంటంటే ఎవడి ప్రేమ యొక్క సుగుణాలన్నీ రాసి పత్రిక చివరికి వచ్చేసరికి అంటాడు, మీరు చేసిన కార్యాలన్నీ కూడా ప్రేమతోనే చెయ్యండి అని ఆయన చెప్పి ముగించిన ఆ విషయంలో ఇప్పుడు మనం ప్రేమతో కార్యాలు చేయటం ఏంటో, ప్రేమతో చేయవలసినవేంటో మనం ఈ రాత్రి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సరే, ప్రేమతో చేయవలసినవేమో నేర్చుకునే ముందు ఏ ప్రేమ ఇది? ఏ ప్రేమ? ప్రేమలు చాలా రకాలు ఉన్నాయి. వరుసగా చెప్తాను వినండి. ఒక ప్రేమ ఏమి ప్రేమ అంటే సంబంధాల ప్రేమ ఉంటుంది. ఏ ప్రేమ ఇది? సంబంధాల ప్రేమ. భార్య భర్తలు, తల్లిదండ్రులు, తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇది రిలేషనల్ లో. ఏమంటే ఆ ప్రేమ గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. ప్రేమతో మీరు సమస్త కార్యాలు చేయండి అనే మాట ఆ ప్రేమకు వర్తించదు. మరో ప్రేమ ఉంటుంది, అదేంటంటే ఫ్రెండ్లీ లవ్, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ. సంబంధాల ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, అది కూడా ఇక్కడ దీనికి సంబంధించింది కాదు. ఇక్కడ పౌలు చెప్పేది ఏంటంటే మీరు చేసే కార్యాలని ప్రేమతో చేయండి అని చెప్పేది. అది ఏ ప్రేమ అంటే అగాపే లవ్ అన్నాడు. దేవుని ప్రేమతో చేయండి. ఆ దేవుని ప్రేమ ఎలా ఉంటుందో మనకి తెలియకపోతే, దేవుని ప్రేమతో మనం ఏ కార్యాలు చేయటం మనకేమి చేతన అవుతుంది? వల్లకాడు అంటే శూన్యమని మరేది అనుకునేది. అమ్మ, దేవుని ప్రేమ అంటే ఏంటో, అగాపే లవ్ అంటే ఏంటో తెలియకపోతే ఆ ప్రేమతో కార్యాలు చేయడం అంటే మనకేమర్థమవుతుంది చెప్పండి? నేను చెప్తాను వినండి. అగాపే లవ్ అనగా దేవుని ప్రేమ. దాని యొక్క విశేషణాలు చెప్తాను, దాని పోలికలు కూడా చెప్తాను వినండి. మొట్టమొదట అగాపే ప్రేమ, దేవుని ప్రేమకున్న మొదటి లక్షణం ఏంటంటే అది కారణాలు చూడకుండా ప్రేమిస్తుంది. దాన్ని ఏమంటారంటే అన్కండిషనల్ లవ్ అన్నారు. నిర్హేతుకమైన ప్రేమ. ఆ వ్యక్తిని ప్రేమించడానికి ఏ మంచి కారణమో లేదు, కానీ ప్రేమించడమే దేవుని ప్రేమ. వింటున్నారా మీరంతా? ఆ వ్యక్తిని ప్రేమించడానికి ఏ మంచి కారణము లేదు, అయినా ప్రేమించడమే దేవుని ప్రేమ. మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. చాలా కాలం కిందట రీడర్స్ డైజెస్ట్ అనే పత్రికలో రాయబడి చిన్న ఆర్టికల్ చెప్తున్నాను మీకు. ఆర్టికల్ ఏం రాస్తుందంటే, ఏమంటే ఒక ఫ్యామిలీకి ఇంటికి ఉదయాన్నే ఎవరు గెస్ట్ ఒక ఆయన వచ్చారట. భార్య భర్తలు తలుపు తీసి పలకరించారు, కష్టంగా మాట్లాడుకున్న తర్వాత వింటున్నారా, ఆయనకేదో సిద్ధం చేద్దామని వాళ్ళ వంటగదిలోకి ఇద్దరు భార్య భర్తలు వెళ్ళిపోతే ఆయన ఈవిడ సిట్టింగ్ హాల్లో కూర్చున్నట్ట. వాళ్ళకి ఒకే ఒక పాపం, చాలా చిన్నది. అది గదిలో నుంచి బయటకు వచ్చి ఎవరో కొత్త మనిషి వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. అమ్మా నాన్న కిచెన్ లో ఉన్నారు, ఈయనకి కూర్చున్నారంటే కూర్చొని ఇచ్చారంటే మనకెవరో మన సంబంధించిన వ్యక్తిని ఆ పిల్ల అనుకొని ఎదురుగా సోఫాలో కూర్చుందట. కూర్చుంటే ఆయన ఒక నవ్వు నవ్వాడు. ఈ పిల్ల కూడా చిన్న నవ్వు నవ్వింది. నవ్విన తర్వాత ఏం మాట్లాడతాం, చిన్నపిల్లతో ఆయన కూర్చున్నాడు. సరే, ఆ పిల్లే మాట్లాడడం మొదలుపెట్టి, చిన్న పిల్లది అది మాట్లాడడం మొదలు పెట్టిందట. అంకుల్, మీకు బొమ్మలంటే ఇష్టమేనా అని అడిగిందట. ఆ చిన్నపిల్ల బొమ్మల భాష మాట్లాడక రేవంత్ రెడ్డి అన్న పథకాలు, మా చంద్రబాబు నాయుడు గారి పథకాలు మాట్లాడుద్దా చెప్పండి? బొమ్మల భాష దానికి వచ్చు. అంకుల్, మీకు బొమ్మలంటే ఇష్టమేనంటే, ఓఎస్ పాప, నేను బొమ్మలంటే బాగా ఇష్టపడతాను, ఐ లవ్ టాయ్స్ అన్నాడు. అట్లా అంకుల్, ఉండండి వస్తా అని పరిగెత్తుకొని మన బెడ్రూమ్ లోకి వెళ్ళిందంట. వెళ్ళి ఈ చేతితో 3 బొమ్మలు, ఈ చేతితో 3 బొమ్మలు తీసుకొచ్చి ఆ ఎదురుగా ఉన్న టీపాయ్ మీద 6 బొమ్మలు అట్లా పెట్టి, అంకుల్, ఇందులో ఏది ఇష్టమో చూసుకోండి, తీసుకోండి మీరు అందట. అది పిల్లకి మళ్ళీ ఇచ్చే బుద్ధి అని మురిసిపోయి ఆయన అందులో ఖరీదైన ఒక మంచి బొమ్మ చూసి దాని ఇట్లా పైకి తీసి, ఈ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం అవుతుంది, ఐ లవ్ దిస్ వన్ అన్నాడంట. తీసుకోండి అంకుల్ అంది. మరి నీకే బొమ్మ ఇష్టం అన్నాడు. అంటే ఏదైనా చెప్పొద్దేమో ఈ పిల్ల, అది నాకు ఇష్టం ఇచ్చేటట్టుందేమో అని అడిగాడు. అట్లా, మరి నీకే బొమ్మ ఇష్టం అంటే, ఈ బొమ్మలంటే ఇష్టం ఉండదు అంకుల్ అందట. మరి ఏ బొమ్మ నీకు ఇష్టం అంటే, తెస్తాను ఉండండి అని మళ్ళీ పరిగెత్తిపోయింది. ఇప్పుడు ఒక బొమ్మలు ఎత్తుకొచ్చింది అనమాట. ఆ బొమ్మను చూస్తే బొమ్మ ఎట్లుందంటే, దాని తల మీద ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోయి అక్కడ 2 వెంట్రుకలు, ఎక్కడ 2 వెంట్రుకలు ఉన్నాయి.
దాని ముక్కు కాస్త పగిలిపోయి లోపల పోయింది, ఈ బొగ్గ కాస్త కొంచెం పగిలిపోయింది, చేతులు కాళ్ళు బొమ్మలు కొంచెం మురిగిపోతా ఉన్నాయి. దాన్ని వేసిన ఫ్రాక్ కూడా అది మురిగైపోయి అసహ్యంగా ఉంది. ఆ బొమ్మను గట్టిగా పట్టుకొని, అంకుల్ ఈ బొమ్మ అంటే నాకు ఇష్టం అంకుల్, ఐ లవ్ దిస్ వన్ అందట. అనగానే ఆయన అన్నాడు, అదేంటి పాప ఇంత మంచి బొమ్మలు ఉంటే వీటిని నువ్వు ప్రేమించకుండా దాన్ని ప్రేమిస్తున్నానని అంటావు ఏంటి అన్నాడంట ఆయన నవ్వుతా. అప్పుడు ఆ పాప అమాయకంగా ఏమందో తెలుసా, అంకుల్ నేను దీన్ని ప్రేమించకపోతే దీన్ని ప్రేమించే వారు ఎవరు ఉండరు అంకుల్, అందుకే నేను దీన్ని ప్రేమిస్తున్నానంది. నేను దీన్ని ప్రేమించకపోతే మా ఇంట్లో దీన్ని ప్రేమించే వాళ్ళు ఉండరు అంకుల్, ఎవరైనా ఈ మంచి బొమ్మని ప్రేమిస్తారు కానీ దీన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు అంకుల్, అందుకే నేను దాన్ని ప్రేమిస్తున్నాను అందట. ఆ చిన్న ఆర్టికల్ చదివినప్పుడు నాకు అనిపించింది, దేవా నువ్వు నన్నెందుకు ప్రేమించావు, నాలో ఏం చూసావనంటే నేను నిన్ను ప్రేమించకపోతే నేను ప్రేమించడం ఎవరన్నా ఏముందని నేను ప్రేమించాలి, నువ్వెవరో తెలుసా, నేను నిన్ను ప్రేమించడా నువ్వెవరో తెలుసా, నువ్వు ఒక బలహీనుడు, నేను కోరుకునే స్టాండర్డ్ లో బతకడం నీకు రాదు, నువ్వు ఎవరో తెలుసా, నువ్వు ఒక భక్తిహీనుడు, నీ దగ్గర భక్తే లేదు, నువ్వు ఎవరో తెలుసా, నువ్వు ఒక పాపాత్ముడు, నువ్వు ఎవరో తెలుసా, నువ్వు నాకు శత్రువు అవుతావు. నేను నిన్ను ప్రేమించకపోతే ఇక నిన్నెవరు ప్రేమించేది? ఈ లోకంలో ఉన్న మనుషులు ఒకరిని ప్రేమించడం అంటే మంచి కారణాలు కావాలి. అందం ఉందా, డబ్బు ఉందా, ఉద్యోగం ఉందా, ఆస్తిపాస్తులు ఉన్నాయా, మంచి బలం ఉందా, ప్రేమిస్తారు. కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు ప్రేమించే ప్రేమను చూశారు, అదే దేవుని ప్రేమ. అది నిర్హేతుకమైన ప్రేమ, షరతులు లేకుండా ప్రేమించే ప్రేమ. మనమంతా బలహీనులు ఉన్నప్పుడే, మనమంతా భక్తిహీనులు ఉన్నప్పుడే, మనమంతా పాపులు ఉన్నప్పుడే, మనమంతా దేవుని శత్రువులు ఉన్నప్పుడే ఆయన ప్రేమించి మనకు ఒక చేరిపోయాడు. ఆ మాట పౌలు రాశాడు, ఒక దగ్గర చూపించిన రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ఏం రాసిందో. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అగాపే ప్రేమ యొక్క ఒక లక్షణం, దానికి నిర్హేతుక లక్షణం ఉంది, కారణం చూడకుండా ప్రేమిస్తుంది. ఇది ఒక విషయం. రెండవ విషయం చెప్తాను వినండి. దేవుని ప్రేమ, అగాపే ప్రేమకున్న రెండవ లక్షణం వింటున్నారా లేదా, అది మార్పు లేనటువంటి ప్రేమ, అన్చేంజింగ్ లో, అది మారదు. మీకు విషయం చెప్పనా, 12 మంది అపోస్తలులను ప్రార్థన చేసుకుని వాళ్ళ అపోస్తలుగా ప్రభు నియమించుకున్నాడు. ఎవడి పేతురు దగ్గర నుంచి చివరి ఇస్కరియోతు యూదా వరకు 12 మందిని ప్రేమించి ఇష్టపడి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడంట. తెలుసా మీకు ఆ సంగతి? ఈ 12 మందిని ఇష్టపడే ఏర్పాటు చేసుకున్నాడట. చదువుతాను చూడండి, మార్క్సు వార్త 3వ అధ్యాయంలో, మార్క్సు వార్త 3వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 13-14 వచ్చి, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చి వారు తనతో కూడా ఉండినట్లును దెయ్యములు వెళ్ళగొట్ట అధికారము గలవారి సువార్త ప్రకటించుట వారు పంపవలనని ఆయన 12 మందిని నియమించెను అని. వారు ఎవరనగా మొట్టమొదటి పేరు పేతురు పేరు కనబడుతుంది. చివరికి 19 వచ్చేసరికి ఎవరి పేరు కనబడుతుంది? ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా అని. వారు యోధా యేసుప్రభు ఇష్టమైనడే కాదా? ఇస్కరియోతు యోధాను ప్రభు ప్రేమించాడా లేదా? ప్రేమించాడు. ప్రేమించి పిలుచుకున్నాడు, ప్రేమించి వారిని నియమించుకున్నాడు. 3 సంవత్సరాలు తనతో తిప్పాడు. కానీ ఇస్కరియోతు యోధా తన అమ్మేద్దామని అనుకున్నప్పుడు ఆ సంగతి ఎరిగిన యేసు ప్రభు వారు ఆ చివరి భోజనం దగ్గర ఆయన అన్నమాట చూడండి ఒకసారి. అందుకే ఆయన ప్రేమ మార్పు లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ అనవలసి వస్తుంది. చదవండి 13వ అధ్యాయం 1వ వచనం, తాను ఈ లోకము నుంచి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడి వచ్చినని యేసు పస్కా పండగ ముందే ఎరిగిన వాడే లోకములో ఉన్న వారిని తన వారిని ప్రేమించి వారిని ఎంతవరకంట చెప్పండి ఎంతవరకంటమా? అంతము వరకు ప్రేమించాను. ఆ నెత్తి మీద 2 నెంబర్ ఉంటుంది. కింద రాసిందో తెలుసా? సంపూర్ణముగా ప్రేమించాను. అంటే ఇస్కరియోతు యోధా మీద ప్రేమన్నా తగ్గిందా?